వైసీపీ అధినేత జగన్ ఓటమిని ప్రశాంత్ కిషోర్ ముందే ఎలా డిసైడ్ చేశారు? 2019లో జగన్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో మాత్రం కూటమే గెలుస్తుందని అంత ధీమాగా ఎలా చెప్పగలిగాడు? ప్రశాంత్ కిషోర్ను తేలికగా తీసుకోవడంతోనే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందా? ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీని చిత్తుగా ఓడించి 151 సీట్లలో విక్టరీ సాధించారు. అందరూ ఆ గెలుపు జగన్ ఖాతాలో వేశారు. కానీ దాని వెనక ఉన్న మాస్టర్ మైండ్ మాత్రం ప్రశాంత్ కిషోర్. దేశంలో ప్రశాంత్ కిషోర్ పరిచయం లేని వ్యూహకర్త. ఒక్కసారి తాను ఎంటర్ అయితే ఆ స్టేట్లో పాలిటిక్స్ అంతా తారుమారు కావాల్సిందే. ఎంతటి బలమైన పార్టీ అయినా ఓటమి రుచి చూడాల్సిందే. అలా ఉంటాయి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు. ప్రధాని మోడీ నుంచి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గెలుపులో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయంటే కాదనలేని వాస్తవం. ఐపాక్ అనే స్ట్రాటజీ టీంను తయారు చేసి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ప్రజలు ఏం విషయం చెబితే కన్విన్స్ అవుతారు అనే విషయాలను క్షుణ్ణంగా స్టడీ చేసి ఆయా రాజకీయ పార్టీలను అలర్ట్ చేస్తూ వారి విజయం కోసం ఐపాక్ టీం పనిచేస్తోంది. అలాంటి ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశాడు. ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవడంతో కొత్త వ్యూహాలు రచించాడు. జనాల్లో వైసీపీ పార్టీకి భారీ ఆదరణ పెరిగేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాడు. మార్పు రావాలి, జగన్ రావాలి, కావాలి జగన్, రావాలి జగన్, ఇలా కొత్త రకాల ప్రచారాలతో నిత్యం జగన్ను జనాల్లో ఉంచేలా ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేశాడు. అప్పటికే అధికారంలో ఉన్న చంద్రబాబు పాలనను చూశాం. ఒకసారి జగన్ కు అవకాశం ఇవ్వాలనే ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యాడు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కూడా ఓటమి అంగీకరించక తప్పని పరిస్థితులు కల్పించారు. అంతు చిక్కని వ్యూహాలతో టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమయ్యేలా చేశాడంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఎంత మేర పనిచేశాయో అర్థమవుతోంది. ఇదంతా గతం. 2024 వచ్చేసరికి పరిస్థితులన్నీ మారిపోయాయి. సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ కు మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చింది. అప్పటికే బీహార్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్కడి రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే సమయంలో ఐపాక్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే కొద్ది రోజులుగా కామ్గా ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు టీం సంప్రదించింది. సాధారణ ఎన్నికల్లో తమ పార్టీకి పనిచేయాలని కోరాయి. ప్రత్యక్షంగా కూటమి కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయకున్నా వీలు పడలేదు. దీంతో తన విలువైన సలహాలను కూటమికి ఇచ్చాడు. ఎన్నికలకు మరో వారం 10 రోజులు ఉండగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఆ అంశం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. అందరికీ తెలియని విషయం ఏంటంటే దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిషోర్. ఆ అంశమే ఏపీ రాజకీయాల్లో అధికార మార్పిడికి ఒక ప్రధాన కారణంగా మారింది. ఇంతకీ ఆ అంశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇదే ఎన్నికల టైంలో ఏపీలో రాజకీయ సునామీని సృష్టించింది. ఎన్నికల్లో కూటమి వన్ సైడ్ గా విజయం సాధించడంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దే కీలక పాత్ర పోషించిందని కూటమి సహా ప్రతిపక్ష వైసీపీ కూడా ఒప్పుకుంది. అంటే ప్రశాంత్ కిషోర్ దెబ్బ అట్లా ఉంటుందన్నమాట. వాస్తవానికి వైసీపీ అధినేత జగన్ కోసం పనిచేసిన ఐపాక్ టీం ను సృష్టించిందే ప్రశాంత్ కిషోర్. అలాంటిది ఐపాక్ టీం ఏం చేయబోతుంది, వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో ప్రశాంత్ కిషోర్ ఆ మాత్రం పసిగట్టలేడా అని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు ఐపాక్ వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ అయిన ప్రశాంత్ కిషోర్ కు ఆ మాత్రం తెలియదా? ఇంత సిల్లీ విషయాన్ని జగన్ టీం ఎందుకు పసిగట్టలేకపోయిందని గుర్తు చేస్తున్నారు. ఎంతసేపు ఐపాక్ ఇస్తున్న ఇన్పుట్స్ తో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామనే భావనలో పార్టీ అతి విశ్వాసంతో ఎన్నికల్లో దిగింది. ఒకవైపు కూటమి ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ టీడీపీ, జనసేన, బీజేపీల క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీపై ఎదురుదాడికి దిగింది. కూటమి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జనాల్లో తీవ్ర చర్చ జరిగింది. మన భూములపై జగన్ హక్కు ఏంటి అన్న ఒక్క సెంటిమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు సీనియర్లు కూడా జగన్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. కానీ జగన్ మాత్రం అది పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా వ్యవహరించారట. అదే జగన్ ఓటమికి ఒక ప్రధాన కారణంగా మారిందని తర్వాత తేలిందట. మొత్తంగా ఘోర ఓటమిని చవిచూశాకే
వైసీపీ అధినాయకత్వం ప్రశాంత్ కిషోర్ విషయంలో తప్పు చేశామా అన్న భావనలో ఉందట. 2019 ఎన్నికల్లో గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే బాగుండేదని వైసీపీలోని ఒక వర్గం అభిప్రాయపడుతోందట. అయితే మరో వర్గం మాత్రం జగన్ పార్టీ నేతలను, క్యాడర్ను కాకుండా ఐపాక్ లాంటి స్ట్రాటజిస్టులను నమ్ముకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని కుండ బద్దలు కొడుతున్నారట. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ లో వైసీపీలో పెద్ద చర్చే జరుగుతోందట. చూడాలి మరి భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ ను జగన్ సంప్రదిస్తారా లేక ఎప్పటిలాగే ఇప్పుడు ఉన్న ఐపాక్ టీంతోనే కంటిన్యూ చేస్తారు.